హాయ్ అండి. హైదరాబాద్ నగరంలో ఉన్నటువంటి 3 ప్రధానమైనటువంటి రైల్వే స్టేషన్స్‌కి అదనంగా చెర్లపల్లి రైల్వే స్టేషన్ కూడా మనకి అందుబాటులోకి వచ్చిందనమాట. చాలా వరకు ట్రైన్స్ అనేవి మనకి చెర్లపల్లి నుంచి ఉంటున్నాయి. కాబట్టి నగరంలో ఉన్నటువంటి ప్రధానమైనటువంటి టీఎస్ఆర్టీసీ డిపోల నుంచి చెర్లపల్లికి బసెస్ వేయడం అనేది జరిగింది. అలాగే మన శివారు ప్రాంతంలో ఉన్నటువంటి హైత్ నగర్ నుంచి కూడా చెర్లపల్లికి దాదాపు ప్రతి అరగంటకి ఒక బస్సు లేదా గంటకో బస్సు ఏడేసినట్టయితే మనకు తెలుస్తుంది అనమాట. నేను ఒక షెడ్యూల్ కూడా మీకు పెడుతున్నాను, ఇక్కడ చూడండి. నిజంగా నాకు అనిపిస్తుంది జైహో టీజీఎస్ఆర్టీసీ అండి. నిజంగానే తెలంగాణలో గొప్ప సేవలు అందజేస్తున్నటువంటి ఒక రవాణా సంస్థ ఏదైనా ఉంది అంటే అది ఆర్టీసీ మాత్రమే. నిజంగానే ఆ యాజమాన్యానికి కావచ్చు, ఆ కార్మికులకు కావచ్చు, చెయ్యెత్తి నమస్కారం పెట్టాల్సిందే వారి ఓపికకి అంటికి కూడా. లేకపోతే నగరంలో ప్రతి చోటకి మనం ఇలా వెహికల్స్ మీద ఎక్కడ వెళ్ళిపోతామండి. అంటే వెళ్ళే వాళ్ళు కూడా ఉన్నారు, నేను కాదండి, కానీ చాలా ప్రాంతాలను కవర్ చేస్తుందండి. నిజంగా ఆర్టీసీ వారికి ఒక సలహా ఏంటంటే శివారు ప్రాంతాలకి బస్సులు కొంచెం పెంచండి సార్. ఎందుకంటే కాలేజెస్ అవి శివారు ప్రాంతాల్లోనే ఉన్నాయన్నమాట. దానికి అనుగుణంగానే వేస్తున్నారు, కానీ ఒక్కొక్కసారి పిల్లలు ఫుట్బోర్డ్ మీద అలా వెళ్తున్నప్పుడు మనసు కలుపుకోమంటుంది. అందుకోసమనే ఒక రిక్వెస్ట్, అంతే, అంతకు మించి ఏం లేదు. అద్భుతమైనటువంటి సేవలు. అలాగే వందే భారత్ ట్రైన్ అనేది భారతదేశంలో ఒక పెను సంచలనంగానే మనం చెప్పుకోవాలి. ఇప్పుడు ఒక కొత్త డిమాండ్ ఏంటంటే అడగడం, అరుణాచలానికి కూడా మన తెలుగు రాష్ట్రాల నుంచి వందే భారత్ ట్రైన్ వేయాలి అని చెప్పి. అటు మొన్న ఏపీలో ఉన్నటువంటి గోదావరి జిల్లాల నర్సాపురం నుంచి అరుణాచలానికి బస్సు వేయడం అనేది జరిగింది. ఇటీవల కాలంలో మన తెలుగు రాష్ట్రాల నుంచి చాలామంది టీజీఎస్ఆర్టీసీ వారు కూడా ప్రత్యేకమైనటువంటి బస్సులు ఏర్పాటు చేస్తూనే ఉన్నారు. అలాగే పల్లె వెలుగు బస్సు అనేది మాత్రం అద్భుతమైనటువంటి సేవలండి. ఇప్పుడు ఈ ట్రైన్స్లోని హైడ్రోజన్ ట్రైన్స్ కూడా మనకు అందుబాటులోకి వచ్చేసినాయి. ఆధునికమైనటువంటి సదుపాయాలు మనం పొందుతున్నాం. అంతా కూడా ఆన్లైన్ రిజర్వేషన్, ఇంట్లో ఉండే మనం రిజర్వేషన్ చేసుకోగలుగుతున్నాం. అలాగే తీర్థయాత్రలు కావచ్చు, స్వగ్రామాలకు కావచ్చు, ఇదంతా కూడా నగరం నిద్రపోని నగరం అయిపోయింది. దాదాపు 24 గంటల పాటు హైదరాబాద్లో ఏ మూల మనం చూసినా ప్రజలు మనకు కనిపిస్తూనే ఉంటారనమాట. అలాగే తిరుపతికి, ఇతర పుణ్యక్షేత్రాలకి చాలా ట్రైన్స్ అనేవి చెర్లపల్లి నుంచి సికింద్రాబాద్లో ఆధునికీకరణ జరుగుతుంది కాబట్టి చేయడం అనేది జరుగుతుంది అనమాట. కాబట్టి ఈ విషయాన్ని దయచేసి మనం గమనించాలి. చెర్లపల్లికి బస్సెస్ అనేవి ఆర్టీసీ వారి అందుబాటులోనే మనకున్నాయి. అటు నుంచి రావడానికి కానీ ఇటు నుంచి వెళ్ళడానికి కానీ ఎలాంటి ఇబ్బంది అనేది మనకు లేదు. చెర్లపల్లి ఒక అద్భుతమైనటువంటి రైల్వే స్టేషన్.